హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కార్తీక పౌర్ణమి ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందామండి. దానితో పాటు కార్తీక పౌర్ణమి పూజా విధానాన్ని పూర్తి వివరాలతో ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ మాసంలో చంద్రుడు కృత్తికా నక్షత్రంలో సంచరిస్తూ ఉంటాడు. అందువలన ఈ మాసానికి కార్తీక మాసం అనే పేరు వచ్చింది. ఈ కృత్తికా నక్షత్రం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క నక్షత్రం. ఈ పౌర్ణమి నాడు చంద్రుడు పూర్ణత్వాన్ని చేకూరినట్లే మనసు కూడా జ్ఞానపూర్ణం కావాలన్నదే ఈ కార్తీక పౌర్ణమి యొక్క ముఖ్య ఆంతర్యం. ఈ కార్తీక పౌర్ణమి యొక్క పూజా విధానాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈరోజు స్త్రీలు ప్రత్యేకంగా పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత ఏదైనా ఒక పీటను తీసుకుని పసుపు రాసి బియ్యపు పిండితో ముగ్గులు పెట్టి కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ తరువాత ఆ పీటను తులసి కోట దగ్గర పెట్టాలి. ఆ తరువాత ఒక రూపాయి బిళ్ళ తీసుకుని ఆ రూపాయి బిళ్ళకు పసుపు రాసి ఆ తరువాత గంధం కూడా ఒక్కసారి రాసి దానిపై ఆ రూపాయికి ముందు వైపు వెనుక వైపు కూడా కుంకుమ బొట్లు పెట్టి ఇప్పుడు ఆ రూపాయి బిళ్ళను ఒక వెండి పళ్ళెంలో పెట్టి ఆ పీటపై పసుపు అక్షంతులు వేసి అప్పుడు ఆ పళ్ళెమును ఆసనంగా పెట్టాలి. మనం ఇప్పుడు తయారు చేసుకున్న రూపాయి బిళ్ళను చంద్రునిగా భావించి పసుపు కుంకుమ గంధ అక్షతలతో పూజించాలి. చంద్రుడు మనఃకారకుడు కనుక చంద్రునికి తెల్లని పువ్వులతో అర్చించాలి. ఆ తరువాత 365 ఒత్తులు వెలిగించాలి. ఈ 365 ఒత్తులు ఎలా తయారు చేయాలి అంటే ముందు రోజే 365 ఒత్తుల్ని ఒక కట్టలా కట్టి ఆవు నేతితో తడిపి ఉంచాలి. ఆవు నెయ్యి చాలా శ్రేష్టమైనది కనుక ఆవు నేతిలో 365 ఒత్తులు చక్కగా ముందు రోజే తడిపి పెట్టుకోవాలి. ఒకవేళ మీరు ఆవు నెయ్యి వాడకపోతే పూజలకు వాడే శ్రేష్టమైన కొబ్బరి నూనెను కూడా మీరు ఇక్కడ వాడచ్చు. చక్కగా కొబ్బరి నూనెతో కూడా మీరు ఆవు నెయ్యి ఒత్తులతో కానీ కొబ్బరి నూనెతో కానీ కూడా 365 ఒత్తులు చక్కగా తడిపి ఒక పక్కన ఉంచాలి. అలా తయారు చేసుకున్న ఒత్తులను కొబ్బరి చిప్పలో వెలిగించాలి. ఎందుకంటే మనం వెలిగించే ఒత్తులతో సహా కొబ్బరి చిప్ప కూడా పూర్తిగా వెలుగుతూ ఉంటుంది కనుక ఇలా వెలిగిస్తే మోక్షం ప్రాప్తిస్తుందన్నమాట. ఆ తరువాత నైవేద్యంగా చల్లని పాలను ఒక వెండి గిన్నెలో కానీ లేదా ఒక గ్లాసులో కానీ తీసి నైవేద్యంగా మనం పెట్టాలి. దానితో పాటుగా మనం వడపప్పు పానకం చలిమిడిని కూడా చంద్రునికి నైవేద్యంగా పెట్టాలి. ఒకవేళ ఎవరైనా శివాలయంలో 365 ఒత్తులు వెలిగించాలనుకుంటే వారు చక్కగా శివాలయంలో కూడా 365 ఒత్తులు చక్కగా ఈ కార్తీక పౌర్ణమి రోజున వెలిగించుకోవచ్చండి. అక్కడ కూడా మీరు తప్పనిసరిగా చంద్రుడికి బెల్లం ముక్క అలాగే చలిమిడి అరటిపళ్ళు నైవేద్యంగా మాత్రం తప్పనిసరిగా పెట్టండి. ఈ విధంగా కార్తీక పౌర్ణమి చేయడం వల్ల లక్షల ఐదవతనం కడుపు చలవ ప్రాప్తిస్తాయన్నమాట. కడుపు చలవ అంటే పిల్లలు ఆయుష్మంతులు అవుతారు, పిల్లలకి రక్ష అన్నమాట. కాబట్టి కార్తీక పౌర్ణమిని చక్కగా ఈ విధంగా చేసుకోండి. పూజ అయ్యాక మనం పూజ చేసుకున్న తర్వాత పంచపాత్రలోని నీరుని చక్కగా ఆ నీటిని తులసి మొక్కలో పోసి తులసి మొక్కకు కూడా ఒక్కసారి మనం దండం పెట్టుకోవాలి. ఈ విధంగా కార్తీక పౌర్ణమి పూజా విధానాన్ని ముగించుకుని ఒక్కసారి ఈ కార్తీక పౌర్ణమి రోజు చక్కగా వెలుగుతున్న ఆ పున్నమి చంద్రుని దర్శనం చేసుకుని మనం ప్రసాదాన్ని స్వీకరించాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బాగా నచ్చితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం లావణ్యాస్ లైఫ్ స్టైల్ వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్ని చెక్ చేయండి.